బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. వారం రోజులుగా ఎక్కడా వర్షాలు జాడ కనిపించలేదు. నిన్నటి నుంచి రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ చెబుతోంది. నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది. అల్లూరి, పార్వతీపురం, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఆంధ్ర, తెలంగాణతో పాటు యానంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్న వాతావరణ శాఖ చెబుతోంది. అయితే విశాఖలో మాత్రం వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది. గత వారం రోజులుగా నగరంలో ఎండలు మండిపోతున్నాయి. నిన్నటి నుంచి వాతావరణం చల్లబడడంతో వర్షాలు కురుస్తాయని నగరవాసులు ఆశాభావంతో ఉన్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తున్నాయి. ప్రజెంట్ ఏమైనా అలర్ట్స్ జారీ చేశారా? అక్కడ అప్డేట్ ఏంటి? సర్తాజ్, ఏపీ వ్యాప్తంగా మనం చూడొచ్చు, వర్షాలు అయితే కొన్ని చోట్ల భారీ స్థాయిలో కురుస్తుంటే విశాఖలో మాత్రం భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎండలు అయితే దంచేస్తున్న పరిస్థితి, ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. అలాగే మనం ప్రస్తుతం బీచ్లో ఉన్నాం. బీచ్లో కూడా సముద్ర అలలు కూడా నార్మల్గా ఉన్న పరిస్థితి. ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు భారీ స్థాయిలో కురుస్తుంటే విశాఖలో మాత్రం పూర్తిగా ఎండలు అయితే దంచేస్తున్న పరిస్థితి. రోజు రోజుకి టెంపరేచర్లు ఉక్కపోత ఎక్కువ ఉండడంతో ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ ఏపీ వర్షాభావం అయితే ఏపీలో కనిపించే పరిస్థితి లేదు. మరో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి 4 రోజుల పాటు ఈ వర్షాలు అయితే కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురిసిన భారీ వర్షం, అలాగే పూర్తిగా అల్లూరు జిల్లా, కొన్ని పాడేరులో పూర్తిగా వర్షం భారీ స్థాయిలో కురుస్తుండడంతో విశాఖలో మాత్రం అయితే వర్షం జాడ ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. ప్రస్తుతం బీచ్లో కూడా చూస్తున్న సముద్రపు అలలు కూడా చాలా నార్మల్ స్థితిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్ర, తెలంగాణ యానంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. విశాఖలో భిన్నంగా ఈ వాతావరణ పరిస్థితులు ఉండడంతో పూర్తిగా రైతులు కూడా కొంచెం నాట్లు వేసుకోవడానికి అయితే కొంచెం వెనకబడిలో ఉన్నారు. ఎందుకంటే ఈ వర్ష ప్రభావంపై వాళ్ళ జీవనాధారం ఉంటుంది. వర్షాలు ఎప్పుడు వస్తే మేము అప్పుడే నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. గత వారం రోజులుగా ఈ మండిపోతున్న ఎండలతో పూర్తిగా అయితే ప్రజలైతే కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మేఘవ్రతం ఉంది, కానీ ఎక్కడ ఇంకా వర్షాలు అయితే పరిస్థితి తేలికపాటి కొన్ని ప్రాంతాలు అయితే పడుతున్నాయి. ప్రస్తుతం బీచ్లో కూడా చూస్తే అలలు కూడా నార్మల్ పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి అలర్ట్స్ లేవు. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఏపీలో అయితే వర్షాలు అయితే కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మరి 4 రోజుల పాటు ఈ ఋతుపవనాలు ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా ఏపీలో అయితే ఈ వర్ష ప్రభావం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు 4 రోజుల ముందు పూర్తిగా ఏపీలో వర్షాలు దంచేసి కొన్ని ప్రాంతాల్లో అయితే కోనసీమ ప్రాంతాలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంది. అలాగే వరద ప్రవాహం కూడా చూస్తున్నాం. అలాంటిది విశాఖలో మాత్రం పూర్తిగా వర్ష ప్రభావం కనిపించకపోవడంతో కొంచెం ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎండలు ఈ దంచేసినంతో ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో పూర్తిగా కొంచెం ఇబ్బందులు అయితే మేము పడుతున్నామని అయితే చెప్తున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు మరో 4 రోజుల పాటు ఈ వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని వాళ్ళు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.